హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లీవ్ టీవీ. ఈ రోజు మనం ట్రాక్ చేసే కంపెనీ పేరు వాస్కాన్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది ఒక పూణే బేస్డ్ కంపెనీ. వీళ్ళు రియల్ ఎస్టేట్ అండ్ ఈపీసీ రంగాల్లో ఉన్నారు. 1986 నుంచి వీళ్ళు ఆపరేషన్స్లో ఉన్నారు. అయితే ఈ కంపెనీ రీసెంట్గా అయితే 11,000 crores దగ్గర టర్న్ ఓవర్ అయితే అచీవ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 11,500 నుంచి 12,500 crores టర్న్ ఓవర్ అయితే ఎస్టిమేషన్ అయితే ఉంది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ చూసుకుంటే 8,000 crores వర్త్ అయితే ఉంది. ఇందులో ఈపీసీ వచ్చి 4,000 crores అండ్ మిగతాదంతా కూడా రియల్ ఎస్టేట్ రంగాల నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కంపెనీ ఎస్టిమేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ డబుల్ మాకు వర్క్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా అదానీ ఇన్ఫ్రా నుంచి ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఒక 5 years పాటు ఈ కాంట్రాక్ట్ ఉంటుంది. సో రీడెవలప్మెంట్ అండ్ కొన్ని న్యూ డెవలప్మెంట్స్ ఏరియాస్కి ముంబై చుట్టుపక్కల ఇవి చేసే అవకాశం అయితే ఉంది. సో దీని నుంచి వచ్చే ఎంత టర్న్ ఓవర్ వస్తుంది అనేది ఇప్పటికైతే మనకి క్లారిటీ అయితే లేదు. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా చెప్పలేదు. బట్ మేనేజ్మెంట్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఎలా ఉందంటే టర్న్ ఓవర్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు FY26 అండ్ FY27లో కూడా. ప్రస్తుతం ఈ కంపెనీ 66 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. బట్ బుక్ వాల్యూ వచ్చి 48 రూపీస్ దగ్గర ఉంది. సో కొంచెం అప్సైడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే Q1 రిజల్ట్స్ బాగున్నాయి, Q2 కూడా బాగానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కంపెనీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది డబుల్ టర్న్ ఓవర్ మేము అచీవ్ చేయగలం అని చెప్పేసి. అలాగే ఈ వర్క్ ఆర్డర్స్ ఏవైతే వీళ్ళు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్లో వెళ్తారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడే వీళ్ళ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. అప్పటిదాకా వీళ్ళు రెవెన్యూ రెగ్యునేస్ చెయ్యరు. సో ఎప్పుడైతే ఈ రెగ్యునేషన్ జరిగిందో ఆ టర్న్ ఓవర్ మనకి బుక్స్లోకి వచ్చినప్పుడు వాటి ప్రాఫిట్స్ కూడా బుక్స్లోకి వస్తుంది. దానివల్ల కంపెనీ షేర్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. రిస్క్స్ ఏ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు మేజర్గా ఈపీసీ రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్పెండింగ్ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రస్తుతానికి స్టడీగా ఉంది డిమాండ్ రియల్ ఎస్టేట్లో. బట్ రేపొద్దున ఏదన్నా కొంచెం డౌన్ సైడ్ ఉంటే కనుక ఈ కంపెనీ టర్న్ ఓవర్స్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఇది కొంచెం డిలే అయినా కూడా వీళ్ళు టర్న్ ఓవర్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీని మనం ట్రాక్ చేద్దాం. Q2 రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంది. Q2 వచ్చాక మనకు క్లారిటీ ఉంటుంది అదానీ ఇన్ఫ్రా నుంచి ఎంత టర్న్ ఓవర్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ 5 yearsలో అన్నది. సో ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం మా స్టాక్ లీవ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.